కళ్ళని చూస్తే కైటులాగా ఎగిరెను మనసే అయ్య బాబో ఇంతందంగా ఎట్టా పుట్టావే చేతి గాజులు సవ్వడి చేస్తే చేపలాగా తుళ్ళెను వయసే తస్సదియా గుండెల్లో నా మంటే పెట్టావే అరే కలర్ఫుల్ చిలక నీదే కలర్ఫుల్ నడక ఓ కలర్ సోడ కొడుతూ నీతో కలర్ ఫోటో దిగుతా. నమస్కారం, శ్రీ మురళీ మోహన బెల్ రైస్ స్టార్ మహిళ 2600+. పవర్డ్ బై తెనాలి డబుల్ హార్స్ మినపగుళ్ళు. స్టార్ మహిళ కార్యక్రమానికి స్వాగతం, సుస్వాగతం. రంగారెడ్డి జిల్లా, హైదరాబాద్ జిల్లా, మెదక్ జిల్లా అండ్ ఖమ్మం జిల్లా నుంచి పార్టిసిపెంట్స్ ఈ రోజు మన స్టార్ మహిళకి వచ్చారు. మరి వీళ్ళెవరు? హాయ్ హాయ్, మై నేమ్ ఇస్ లావణ్య. నేను ఖమ్మం నుంచి వచ్చాను. హౌస్ వైఫ్. ఇవాళ ఖమ్మం గెలుస్తుందంటారా? గెలిస్తే తప్పకుండా నేనే గెలవాలి. ఏంటంట మీలో ఉండే క్వాలిఫికేషన్స్ గెలవడానికి? కాన్ఫిడెన్స్ అలా ఉంది. కాన్ఫిడెన్స్. ఓకే. హైదరాబాద్. హాయ్ సుమా. హాయ్, నా పేరు ఝాన్సీ. హైదరాబాద్ నుంచి వచ్చాను. ఫార్మసీ కంప్లీట్ అయింది. ట్రైయింగ్ ఫర్ కెనడా. ట్రైయింగ్ ఫర్ కెనడా. కెనడా వెళ్ళిపోతావా? అయ్యా, ఇండియా వదిలేసి వెళ్ళిపోతావా? ఎందుకు? టు గెట్ సెటిల్మెంట్. టు గెట్ సెటిల్మెంట్. ఇక్కడే మొత్తం చదువులంతా చదివి ఉద్యోగాలు అక్కడ చేసి వాళ్ళకి ట్యాక్సులు కడతారా? అవును, కట్టము. వాళ్ళకి కూడా అట్లనే పెట్టేసుకుంటాము. ఇప్పుడు లాకర్ లో పెట్టుకుంటున్నారు కదా హైదరాబాద్. ఇలాంటి వాళ్ళందరూ ఇలా ఆలోచించి వేరే కంట్రీకి వెళ్ళబట్టి అక్కడికి వెళ్ళిపోయేమో ఇండియా ఇస్ నాట్ డెవలపింగ్ అంటారు. ఇక్కడ ఉండి డెవలప్ చేయండి. మరి చేస్తాం కదా. హాయ్, నా పేరు స్వప్న. నేను మెదక్ నుంచి వచ్చాను. ఓకే. హౌస్ వైఫ్. ఓకే. రంగారెడ్డి నుంచి మమత. హాయ్. నా పేరు మమత. రంగారెడ్డి డిస్ట్రిక్ట్ నుంచి వచ్చాను. హౌస్ వైఫ్. ఓకే, సరే. మరి చూద్దాం ఇవాళ ఎపిసోడ్ లో ఎవరు విన్ అవుతారు. ఓకే, రౌండ్స్ మొదలెట్టేద్దాము. శ్రీ మురళీ మోహన బెల్ రైస్ స్టార్ మహిళ 2600+. పవర్డ్ బై తెనాలి డబుల్ హార్స్ మినపగుళ్ళలో మన మొట్టమొదటి రౌండ్ జంబలకడి పంబ. మేము అడిగిన ప్రశ్నలకి అన్ని రాంగ్ ఆన్సర్సే చెప్పాలి. కరెక్ట్ ఆన్సర్స్ ఈ రౌండ్ లో ఎవరు చెప్పకూడదు. ఓకే, రెడీ? ఝాన్సీ, నీతోనే మొదలెడుతున్నాము. అండ్ యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. ఆపిల్ చెట్టుకి ఏం కాస్తాయి? బనానా. కాశ్మీర్ లో ఎక్కువగా ఏ చెట్లు కనిపిస్తాయి? తులసి చెట్టు. ఎర్రని ఆపిల్ పండు ఏ రంగులో ఉంటుంది? గ్రీన్ కలర్. తిట్లు తింటే ఎలా ఉంటుంది? చాలా బాగుంటుంది. కుంకుడుకాయ రసంతో ఏం చేస్తారు? తాగుతారు. చుట్టాలు ఇంటికి వచ్చినప్పుడు ఏం జ్యూస్ ఇస్తారు? కారకాయ జ్యూస్. కీరదోసకాయలకు వస్తే ఏ రంగులో ఉంటుంది? పింక్ కలర్. బ్యూటీ పార్లర్ లో కళ్ళ మీద ఏ ముక్కలు పెడతారు? మిర్చి ముక్కలు. ఓకే. ఆపిల్ చెట్టుకి బనానాలు కాస్తాయి. మా ఇంట్లో అట్లనే కలికాలం. అవే తింటుంది. లేదు, ఈమె కెనడాకి వెళ్ళి అలాంటివి తింటుంది అన్నమాట. యా, ఇదిగో ఝాన్సీ, ఇప్పుడు మాట్లాడిన తెలుగు వినండి అమ్మా. సంవత్సరం తర్వాత మళ్ళీ స్టార్ మేళకు వచ్చినప్పుడు ఇలా ఉండదు. హాయ్, నా పేరు ఝాన్సీ. సెటిల్డ్ ఇన్ కెనడా. నాకు తెలుగు కొంచెం రాదు, వస్తుంది కొంచెమే రాదు నాకు అని మాట్లాడుతుంది. కాశ్మీర్ లో ఎక్కువగా తులసి చెట్లు కనిపిస్తాయా? నేను వెళ్ళినప్పుడు తులసి చెట్టు తెచ్చుకున్నా. అక్కడి నుంచి నేను తెచ్చుకున్నావా? తెచ్చుకున్నా. ఎర్రని యాపిల్ గ్రీన్ గా ఉంటుందంట. అవును, నేను అదే యాపిల్స్ తింటాను. తిట్లు తింటే చాలా బాగుంటుందంట. కమాన్, అందుకోండి. నీ మొహం బండ. ఇండియాలో ఉండకుండా కెనడాలో వెళ్ళిపోతావు. మనిషివేనా నువ్వు అసలు? కాదు, గాడిద. చిచి. థ్యాంక్స్. నీ మాట. ఆమె అందుకనే కెనడా వెళ్తుంది. అలా తిట్టమన్నా నిన్ను చెప్పమనలేదు. లేకపోతే నీకు తిట్లు పడతాయి. ఇప్పుడు తిట్టు. ఏం తిట్టాలి? పాపం అంత క్యూట్ గా ఉంది కదా. పెళ్ళయిందా? అయిపోయింది. ఎన్నేళ్ళయింది? 5 years. పిల్లలు ఉన్నారా? ఉన్నారు, ఇద్దరు. అయినా నీకు తిట్లు రారా? చిచ్చి, నువ్వు తిట్టు. 1000 రూపీస్ తెల్లవని కెనడా వెళ్తున్నా. ఒరిజినల్ నోట్. మొహం అట్లా. నీ మొహం మండ. లేవు మా దగ్గర. పంపించేస్తా నేను. అబ్బా, ఇవాళ షోలో చెప్పమంటే మాత్రం అసలు మనకు తిట్లే రావట్లేదండి. కెమెరాలు లైట్లు బంద్ చేసాం అనుకో, ఏమే అంతెందుకు అసలు. ఇప్పుడు వీళ్ళకి కాకుండా నేను ఈమెకి పాయింట్లు ఇస్తే చాలా అసలు. అప్పుడు ఒరిజినల్ వచ్చేస్తుంది లోపల నుంచి, బయట అనేది అప్పుడు ఫ్లో లో తన్నుకుంటూ అన్ని వచ్చేస్తాయి. మీరు అనవసరంలో. కుంకుడుకాయ రసంతో ఏం చేస్తారు? తాగుతారు. చుట్టాలు ఇంటికి వచ్చినప్పుడు ఏ జ్యూస్ ఇస్తారు? కాకరకాయ జ్యూస్. రాగానే ఎవరు రాకుండా ఉండడానికి చాలా బాగుంది. కీరదోసకాయలకు వస్తే పింక్ కలర్ లో ఉంటాయి. బ్యూటీ పార్లర్ లో కళ్ళ మీద మిర్చి ముక్కలు పెడతారట. ఆహా, ఎంత బాగుంటుందో. సుమాయి సార్ వెళ్ళినప్పుడు ట్రై చేయవా? 8 రాంగ్ చెప్పావు. 80 పాయింట్. మమత, నువ్వు రెడీయా? యోర్ టైమ్ స్టార్ట్స్ నౌ. కారం ఏ కాయల నుండి వస్తుంది? చింతకాయలు.
కాకరకాయల్ని కొరికితే ఎలా ఉంటుంది? తీయగా. గ్రీన్ టీ ఏ రంగులో ఉంటుంది? నల్లగా. బస్సులో ఏం కొంటారు? టికెట్. బస్సులో టికెట్స్ ఎవరిస్తారు? డ్రైవర్. చార్మైల ఆడిషన్స్ ఎక్కడ జరుగుతాయి? సముద్రంలో. కన్నీళ్ళు ఏ రుచిలో ఉంటాయి? స్వీట్. వాచ్మెన్ ఏం చేస్తాడు? వాచ్మెన్ ఏం చేస్తాడంటే ఎందుకంత ఆలోచిస్తున్నారు? ఏదో ఒకటి చెప్పచ్చు కదా. కారం చింతకాయల నుండి వస్తాయంట. ఏ కాయ అంటే చింతకాయ నుంచి వస్తుందంట కారం. కాకరకాయలు తీయగా ఉంటాయి. వీళ్ళు మీ ఇంటికి వచ్చినప్పుడు జ్యూస్ ఇవ్వు. ఇస్తాను. గ్రీన్ టీ నల్లగా ఉంటుంది. బస్సులో ఏం కొంటారంటే టికెట్స్ అన్నారు. ఇది కరెక్ట్ ఆన్సర్. బస్సులో టికెట్స్ డ్రైవర్ ఇస్తాడా? ఆయన డ్రైవింగ్ చేస్తామా? తీసుకో. ఇంకా చార్మైల ఆడిషన్స్ సముద్రంలో. చార్మైల ఆడిషన్స్ సముద్రంలో జరుగుతాయి. కన్నీళ్లు కూడా తీయగా అన్నారు. ఇందాక కాకరకాయ కూడా తీయగా అన్నారు. 2 రిపీట్ అయింది. ఒకటి తీసేస్తున్నాం. వాచ్మెన్ ఏం చేస్తాడంటే ఆలోచిస్తూ ఉండిపోతాడు. వాచ్మెన్ అది అది రైట్ ఆన్సరే కదా. 5 రాంగ్. 50 పాయింట్లు. స్వప్న నువ్వు రెడీయా? రెడీ. యోర్ టైమ్ స్టార్ట్స్ నౌ. ఉల్లిగడ్డలకు వస్తే మన కళ్ళ నుండి ఏమొస్తాయి? నీరు. ఏడుపు వస్తే మన కళ్ళ నుండి ఏమొస్తాయి? రాళ్ళు వస్తాయి. ఏ పండక్కి రంగులు చల్లుతారు? ఉగాది పండగ. మజ్జిగను దేంతో చిలుకుతారు? నీళ్లతో. మజ్జిగ ఏ రంగులో వస్తుంది? తెలుపు. ఆయింట్మెంట్ ని దేనికి పూస్తారు? గిన్నెలకి. వైఫై సిగ్నల్ బాగా రావాలంటే ఏం చెయ్యాలి? పూలు చల్లాలి. తులసి చెట్టుకి ఓకే టైం. ఉల్లిగడ్డలకు వస్తే మన కళ్ళ నుండి నీరు వస్తాయి. నీళ్లు వస్తాయా? కన్నీళ్లు కదా, కరెక్టే కదా. ఏడుపు వస్తే మన కళ్ళ నుండి రాళ్ళు వస్తాయంట. ఏ పండక్కి రంగులు చల్లుతారు? ఉగాదికి. హోలీకి కాదు. మజ్జిగను దేంతో చిలుకుతారు? నీళ్లతో. నీళ్లతో. ఫస్ట్ ది నీళ్లు, సెకండ్ ది మళ్ళీ ఇక్కడ మీరు నీళ్లు అన్నారు. సో ఒకటి తీసేస్తున్నాం. మజ్జిగ నల్లగా ఉంటుంది. ఆయింట్మెంట్ ని దేనికి పూస్తారు? గిన్నెలకి. ఆయింట్మెంట్ ని గిన్నెలకి పూస్తారు. ఎప్పుడైనా గిన్నెలకి చొట్టలు పడినప్పుడు కొంచెం ఆయింట్మెంట్ కవర్ చేసుకోవాలి. దాన్ని చేస్తే వస్తుంది. వైట్ వస్తుందా? పొద్దున కల్లా డ్రెస్సింగ్. చొట్టబోద్దు. బ్యాండేజ్ కట్టాలా? కట్టాలి. బ్యాండేజ్ కూడా కట్టినట్టయితే డిపెండ్స్ ఆన్ ద వూండ్. ఒకవేళ బాగా సొట్ట లోపలికి ఉన్నట్టయితే సర్జరీ కూడా చేయాల్సి వస్తుంది. ఇంజెక్షన్స్ మేము వాడాం, మళ్ళీ వాటికి నొప్పేస్తుందని. అవును, ఇంజెక్షన్ చాలా మెత్తగా ఉంటుంది కదా ప్లేట్ కన్నా. డైరెక్ట్ ఆపరేషన్ చేస్తాం. అంటే బాగా సలసలా మరుగుతున్న మూకుడులో నీళ్లలోకి దీన్ని వేస్తాం. అప్పుడు దాని సొట్ట అని బయటకు వస్తుంది. మీరే చేస్తారా? ఎవరితోనన్నా చేయిస్తారా? ఎవరికి వాళ్ళే చేసుకోవాలి. వైఫై సిగ్నల్ బాగా రావాలంటే పూలు చల్లాలి. వైఫై సిగ్నల్ బాగా రావాలంటే పువ్వులు చల్లాలి. ఓకే 5 రాంగ్. 50 పాయింట్లు. ఖమ్మం లావణ్య. హాయ్. రెడీ. యోర్ టైమ్ స్టార్ట్స్ నౌ. మొట్టికాయలు ఎలా ఉంటాయి? తీయగా ఉంటాయి. రాజు భార్యని ఏమంటారు? రాజు అంటారు. రాణిని ఇంగ్లీష్ లో ఏమంటారు? సినిమా యాక్టర్. క్యారం బోర్డ్ లో ఎన్ని కాయిన్స్ ఉంటాయి? 1000. రాగి వస్తువుల్ని దేంతో తయారు చేస్తారు? సులుపిండితో. బిందెకి సొట్టపడితే ఏం చెయ్యాలి? ఆపరేషన్. పెళ్లి చూపులు ఎవరెవరు చూసుకుంటారు? అబ్బాయి. కర్రను కాలు. మొట్టికాయలు తీయగా ఉంటాయంట. రాజుబారి ఏమంటారంటే రాజు అన్నారు. రెలవెంట్ గా లేదు. రాణిని ఇంగ్లీష్ లో సినిమా యాక్టర్స్ అంటారంట. క్యారం బోర్డ్ లో 1000 కాయిన్స్ ఉంటాయి. ఆట ఎప్పటికయ్యేను? మా పిల్లలు పెద్దోళ్ళు అయిపోయి వాళ్ళ పెళ్లిళ్ళకి అయ్యి. బిందెకి సొట్టపడితే ఏం చేయాలంటే ఇందాకే మనం డిస్కస్ చేశాం కదా, ఆపరేషన్ చేయాలి. రాగి వస్తువుల్ని దేంతో తయారు చేస్తారు? సున్నిపిండితో. మీ ఇంటికి పంపిస్తాను, నాకు సున్నిపిండి చేసి పెట్టు. నువ్వే నాకు చెప్పిన క్వశ్చన్ నువ్వే చెప్పావు ఇందాక నాతో అలా అని. పెళ్లి చూపులు అబ్బాయిలు చూసుకుంటారు. అట్లనే అనుకుంటా. అబ్బాయిలు చేసిందా? అబ్బాయిలే పెళ్లి చూపులు చూసుకునే రోజులకు వచ్చేసామా? మా డాడీ మా హస్బెండ్ చూసుకున్నాకే నాకు చూపించారు. అందుకని ఫస్ట్ వాళ్ళిద్దరు కదా. ఆ రకమైన పెళ్లి చూపులా? 6 రాంగ్. 60 పాయింట్లు. రౌండ్ అయిపోయింది. స్కోర్స్. తర్వాత రౌండ్ వారేవా ఏమి ఫేస్. వారేవా ఏమి ఫేస్ లో ముందుగా లావణ్య చూడు. బాబా 2 గడ్డాలు, 2 ఐలాషెస్. ఏ సమంత? సునీల్. ఓకే
బి ఒకటే మిగిలింది. హాసిన్. హసీనా. వి. హసీన్ ఎవరు? గజని హీరోయిన్. గజనీ హీరోయిన్. హసీనా? అది హాసిన్ కాదు. అసిన్. హసీన్. హా తీసేయండి. హసీన్. అసిన్. ఫైనల్. ఏ ఎవరు? సమంత. ఓకే చూద్దాము. ఏ సమంత ఇస్ రైట్. డి హసీన్. హసీనేనా అది? కాదు. కాదు. శ్రియా. శ్రియా పోయింది. సి నాని కరెక్ట్ లాగా అనిపిస్తోంది కదా. నాని ఫేస్ లో కూడా గ్లో ఉంటుంది. చూద్దాం. అండ్ జి సునీల్. ఓకే చూద్దాం. నాలుగిట్లో 3 కరెక్ట్, 30 పాయింట్లు. స్వప్న నువ్వు రెడీయా? రెడీ. చూద్దామా? చూద్దాం. చూడు. ఏ కాజల్. బి రవి. రవియా? యాంకర్ రవి. అచ్చా యాంకర్ రవియా? ఓకే. సి ఎవరు? సి ప్రదీప్. చూడు. డి గెటప్ సీను. చక్రవర్తి. చక్రవర్తి. ఏ ఊరికి? హైదరాబాద్. చక్రవర్తి. ఓకే. సి కాదు, డి చక్రవర్తి. సి ఏమో ఈమె మనిషిని కన్నా గడ్డాలని కళ్ళజోడుని నమ్ముతోంది. సి చక్రధర్. చక్రవాకం. అది ఈగ విలన్ లాగా ఉన్నాడు. గడ్డధర్. ఎవరో సలీం. సలీం. ఏం పేర్లు చెప్పినావమ్మా అసలు. రవి, సలీం, అనార్కలి. సి అర్థం కావట్లేదు. చెప్పు. సలీమే. సలీం. ఓకే సలీం. సో ఇంట్రడ్యూసింగ్ టు ద టాలీవుడ్ ఇండస్ట్రీ కొత్త హీరో సలీం. పైగా ఆ కొత్త హీరో సినిమా రిలీజ్ అవ్వక ముందే, ఇన్ఫాక్ట్ అతను షూటింగ్ చేయక ముందే ఈవిడ ఐడెంటిఫై చేయడం గొప్ప విషయం. ఫైనల్. ఓకే. ఏ కాజలా? హన్సిక. అది చెప్పవే మరి. ఫైనల్. నీకు ఇవాళ అంతా ఫైనలే. అవును. ఇప్పుడే నీకు. ఏ హన్సిక? ఐశ్వర్య. ఐస్ ని గుర్తుపట్టలేదా? ఆ కళ్ళు పళ్ళు మర్చిపోయేవా చెప్పు. ఈ మధ్య రాకపోతే మర్చిపోతావా అట్లనే? చూసుకుంటూ ఉండాలి కదా ఫేస్బుక్ లో. చూడాలి. బి రవియా? ఏది మన పటాస్ రవి? మంచు విష్ణు. ఈమె రవి కూడా అదే కళ్ళజోడు వాడిందని చెప్పేసింది. మంచు విష్ణు. ఓకే ఇంట్రడ్యూసింగ్ అండ్ లెట్స్ వెల్కమ్ అవర్. ఎవరికైనా ఏమైనా డౌట్స్ ఉన్నాయా సలీం మీద? సలీం మీద ఎవరికైనా డౌట్ ఉందా? సలీం అంటే నీ ఉద్దేశంలో విజయ్ ఆంటోనీయా? బిచ్చగాడు హీరో. బిచ్చగాడు హీరో. అతను సలీం అని ఒక సినిమా చేశాడు. అదేనా? అది అనుకుంటా. అబ్బా మీకేమైనా డౌట్ ఉందా? ఎవరు అనుకుంటున్నారు మరి మీరు? నో ఐడియా. అది ఎన్టీఆరా? ఎన్టీఆర్ కి లిప్స్ రెడ్ ఉంటాయి కదా. ఎన్టీఆర్ కి లిప్స్ రెడ్ గా ఉండవా? మరి ఎలా ఉంటాయి? కొంచెం వేరేగా ఉంటాయి. కొంచెం తెల్లగా ఉంటాయా? వేరేగా ఉంటాయా? ఎలా? ఎన్టీఆర్ వాళ్ళ బ్రదర్ అనుకుంటా. పింక్ తప్ప వేరే కలర్లు ఉంటాయి అంతే. ఏ కలర్ అని పెట్టుకోండి, పింక్ ఉంటాయి. చూద్దాం. ఒకలాగా నవ్వుతావు ప్రభాస్. బాహుబలిలో వేరేలా నవ్వావు, డార్లింగ్ సినిమాలో ఇంకోలా నవ్వావు, ఇంకోలాగా నవ్వావు నువ్వు, ఈశ్వర్లో ఇంకోలాగా నవ్వావు. ఇట్లా అయితే మేము ఎట్లా గుర్తు పెట్టుకోవాలి? నన్ను అసలు గుర్తే పెట్టుకోలేదు అన్నట్టు చేస్తున్నాడు పాపం. బాగా. ఇతనేనా సలీము? ఇతనే అనుకున్నాను సలీం. సరే మనమైతే పోనీ ఒక ఎన్టీఆర్ అల్లు అర్జున్ ఏదో చెప్పాం. మన అమ్మాయి ఏమో సలీం అనింది. సలీం అనార్కలి. ఇప్పుడు డి ఎవరు? గడ్డం చక్రవర్తి. అది ఎవరో చెప్పండి. అది రాణా. కంగ్రాచులేషన్స్.
థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ. సూపర్. ఇలా జరుగుతుంది అనుకున్నావా నువ్వు అసలు? అస్సలు అనుకోలేదు. నిజంగా దీనికోసం ఎంత ప్రాక్టీస్ జరిగింది? చాలా ప్రాక్టీస్ జరిగింది, కానీ చూడు ఇంత అదే 4 రాంగ్ చెప్పడానికి ఎంత ప్రాక్టీస్ జరిగింది? ఆలోచించి వెరీ గుడ్, కంగ్రాట్స్. చెప్పాలనుకుంటున్నావా వీళ్ళందరికీ? నాలాగా తొందరపడొద్దు. తొందరపడమని చెప్పు. తొందరపడు, మీరు కూడా పాయింట్ సంపాదించుకోవాలి. మేడం కనీసం వాళ్ళన్నా మెదక్ వాళ్ళు జిందారున్నారు. సాక్రిఫైస్. మమత, నీ సంగతి ఏంటో చూద్దాం. దగ్గరికి వెళ్ళి చూడు, ఇంకా మంచిగా కనిపిస్తుంది. అసలు ఏమి ఇదేదో హీరోయిన్ ఉంది ఇది. అందరిగా చెప్పు. ఇలా ఇలా పెట్టుకో, ఇలా ఇలా. లేకపోతే కళ్ళజోడు తీసి అందరు కనిపిస్తారు నీకు. కళ్ళజోడు పెట్టుకుంటే కనిపిస్తారు. ఇంకొక కళ్ళజోడు పెట్టుకో. బి విష్ణు. ఓకే. బి విష్ణు. ఏ బి సమీరా రెడ్డి. ఓకే. ఏ స్నేహ. ఏ స్నేహ. ఇంకొక్కటి చెప్పేస్తావు నువ్వు. అయ్యో, నువ్వు చెప్పేయగలవు. చూడు ఒకసారి నేను చూసి చెప్తాను. అది అబ్బా, ఒక్క ముక్క కనిపించట్లేదు నాకు. మీకు లేదు మేడం. ఏ ఊరు మీది? రంగారెడ్డా? అమ్మో, నీకు మొత్తం తార్నాక ఉప్పలు అన్ని చోట్ల సైట్లు ఉన్నట్టున్నాయి. వద్దు, మళ్ళీ మీరు పెట్టుకొని మీకు వచ్చేసే. ఇదేమైనా నువ్వు వాడినటువంటి జలుబు ఖర్చీఫా? నువ్వు వాడింది నాకు రావడానికి? అలా కళ్ళజోడులు పెట్టుకుంటే సైట్లు వస్తాయా ఏంటి? వస్తే నాకు కూడా ఉప్పల్లో 2 ఎకరాలు కావాలి. ఓకేనా? ఆ సైట్స్ రావు. తీసుకో. ఆ సైట్ రాకపోతే నాకు అక్కర్లేదు. జయసుధా అనుకుంటా. ఓకే. జయసుధా గారు ఫైనల్. నువ్వు కూడా మన మెదక్ వాళ్ళ బాటలోనే. అవునా? ఒకసారి వెళ్ళి సేమ్ పించుకొని రాపో. తొందరగా వెళ్ళు, వెళ్ళి పరిగెత్తు. సేమ్ పెంచి సగమే ఎలా ఇస్తారా మీ ఊర్లో? ఇట్లానే ఇస్తారు. ఇట్లా మెదక్ వాళ్ళు, రంగారెడ్డి వాళ్ళు కలవబోతున్నారు. ఎవరో చెప్పండి. రమ్యకృష్ణ. రమ్యకృష్ణ. పాపం ఇందాక 4 తను చెప్పలేదు, కానీ ఇప్పుడు వేరే వాళ్ళవి చెప్తోంది. చూద్దాం. మమత, 1 కరెక్ట్, మరి 2 మంచు విష్ణు. ఇది కూడా కరెక్ట్ లాగే ఉంది. చూద్దాం. కరెక్ట్. నేను మోహన్ బాబు గారి కొడుకు మంచు విష్ణునని కరెక్ట్ గా చెప్పారు. వెరీ గుడ్. ఇందాక మాత్రమే ఆ పార్టిసిపెంట్ రవి అని చెప్పింది. ఏ కళ్ళజోడు పెట్టుకుని వస్తే రవి అంటారా? సి రమ్యకృష్ణ. సి అదైతే మీనా. అబ్బా, రమ్యకృష్ణ కాదు, మీనా. చూద్దాం. ఏ మెదక్, మనం అనుకున్న దాంట్లో సగం కరెక్ట్ అయింది. డి ఎవరు? సమీరా రెడ్డి అని కాదు. అది లక్ష్మీ మంచు. అక్కడే మర్చిపోయావా నువ్వు? చూడు. అదే చెప్పాను నేను, సిమ్రన్ వచ్చిందని. కళ్ళేమో పాకెట్ లో పెట్టుకొని వచ్చింటివి నువ్వు. నువ్వేమన్నావు? సమీరా రెడ్డి అన్నావు. ఎవరు వచ్చాయి? మీ ఇద్దరే. మరి అదే, మరి నేను చెప్పిందేమో పట్టించుకో. అక్కనే పట్టించుకోవంటే నన్ను అన్నా నేను. సో 4 నీకు 2 కరెక్ట్, 20 పాయింట్లు తీసుకో. హైదరాబాద్ చూడండి. అబ్బా, జగపతి బాబు. ఏ జగపతి బాబా? డి ఏమో నాగార్జున. డి నాగార్జున. ఏ వచ్చి సదా. బి సదా. పింపుల్స్ ఎవరికుంటాయి? పింపుల్స్ ఎవరికి ఉంటాయా? యుక్త వయసులో ఎవరికైనా ఉంటాయి. సుమ. అంటే పింపుల్స్ నాకుంటాయనా? నీ మొహం మండ.
ఎట్టా ఐడెంటిఫై చేసావే? ఒసేయ్ ఝాన్సీ, చూసావా? అయిపోయిందా? మీరు కాదు, మీరు క్లోజప్ అని. నేను కాదంట. మళ్ళీ నా నవ్వు అంత బాగుండదా? చూడి, పొద్దున్నే నేను 2 సార్లు పళ్ళుదాం. అవునా? వద్దులే. సరే ఓకే. అంటే రోజు ఒకసారి తోముతారా? కాజల్ నైట్ టైం చేయరా మళ్ళీ? నువ్వు నైట్ కూడా చేస్తావా? నీ వల్లే వాటర్ వేస్ట్ అవుతుంది. అబ్బా, వాటర్ వేస్ట్ అయినా మనం ఓన్లీ బ్రష్ చేసుకున్నంత మాత్రం వేస్ట్ అయిపోయింది. చూసావా, నాకు కూడా నీ అంత అందంగానే ఉన్నాయి. ఒకసారి తోముకున్నా. 2 times యాక్చువల్లీ 2 times తోముకోవాలనుకుంటా, కానీ షూటింగ్ అంతా చేసి పిల్లలంతా చూసుకొని పొద్దున కావాల్సినవన్నీ సమకూర్చిన తర్వాత ఇంకా నా పళ్ళు ఎక్కడ గుర్తుంటాయి? నా ఒళ్ళే నా మాట వినదు. ఇప్పుడు నిజం చెప్పండి, ఏంటి పొద్దున్న నుంచి ఏం పనులు చేస్తున్నారు? మీ ఇంట్లో అంట్లు తోమి మొత్తం నేలంతా శుభ్రంగా తుడిచి బాత్రూమ్లు కడిగి వచ్చా. డబ్బులు ఇవ్వమ్మా. ఇస్తాను, మా ఇంటికి రండి. ఎక్కడ చేస్తారు అక్కడే తీసుకోవాలి. ఇంతకి సి ఎవరో చెప్పినాను కదా, కాజల్. కాజల్, ఇంతసేపు ఆలోచించి అదే చెప్పావా? నా తల్లి. ఫైనల్ ఏ జగపతి బాబు. చాలే విన్నాం. ఏ జగపతి బాబు అవునా కాదా చూద్దాం. ఎస్, జగపతి బాబు గారే. బి. తప్పు. తప్పువా? సదా అన్నావు ఇందాక. నాకు తెలుసు, చెప్పింది తప్పు అంటున్నా. తప్పు అంటున్నావా? రంభ అనుకుంటా. అది ఎవరది? రంబక్క. అవునా? రంబక్కనే మర్చిపోయావా నువ్వు? అయ్యో, ఏమో కాజల్. కాజల్. శ్రేయ. శ్రేయ. ఇలియానా. అది జెనీలియా హే. అయ్యో పాపం, అయ్యో పాపం. అండ్ డి. నాగార్జున. ఇదే కరెక్ట్. రైట్ ఆన్సర్. ఈ స్మార్ట్ బాయ్ ఉన్నాడే, మనవాళ్ళు పుట్టినా స్మార్ట్ గానే ఉంటాడు. నాగార్జున. మనవాళ్ళ కన్నా యంగ్ గా కనిపిస్తారు తను. 2 కరెక్ట్, 20 పాయింట్లు. ఓకే, రౌండ్ పూర్తయిపోయింది. స్కోర్స్ చూద్దాము. నెక్స్ట్ రౌండ్ వదల బొమ్మాళి వదలా. వదల బొమ్మాలి వదలా. ఓకే, ఇప్పుడు మెమరీ గ్రిడ్ వచ్చేస్తుంది. పిక్చర్స్ అన్ని గుర్తు పెట్టేసుకోండి. క్వశ్చన్ మార్క్ వచ్చినప్పుడు బజర్ నొక్కి చెప్పాలి. కరెక్ట్ అయితే 10, రాంగ్ అయితే -10. చూడండి. బటర్ఫ్లై, లాంతరు, పంది, బౌలు, వాషింగ్ మెషీను, టిఫిన్ క్యారేజ్, తురిమేది, చెవు, జుంకాలు, స్టార్. లావణ్య. ఫస్ట్ బటర్ఫ్లై, లాంతర్, పిగ్. ఏమండి తెలుగులో చెప్పండి. కళ్ళజోడు పెట్టుకున్న పంది. థ్యాంక్స్. ఈవిడ వెంటనే కళ్ళజోడు తీసేసింది. ఓకే, 1 బటర్ఫ్లై, లాంతరు, పంది, క్యూట్ పంది. మన రవిబాబు గారు ఉన్నారే, అల్లరి రవిబాబు గారు, ఆయన ఏదో పందిని మెయిన్ క్యారెక్టర్ గా పెట్టి ఒక సినిమా చేస్తున్నారు. మొన్న ఈ 500 రూపాయలు 1000 రూపాయలది డిమానిటైజేషన్ జరిగిన తర్వాత ఏటీఎం దగ్గరికి ఆయన వెళ్ళినప్పుడు ఆయన కారులోనే ఆ పంది ఉందంట. అయితే ఎక్కువసేపు లైన్ లో నిలబడాల్సి వస్తుంది, పందిని ఒక్కదాన్నే కారులో వదలలేక దాన్ని కూడా చంకలో పెట్టుకుని లైన్ లో నిలబడ్డాడు ఆయన. 10. నెక్స్ట్. నిచ్చెన, కారు, రైస్ కుక్కరు, ఎమర్జెన్సీ ల్యాంపు, కుర్చీ, లిప్స్టిక్, టీ షర్టు, రూష్ బ్రష్ అండ్ బాల్. మమత. లాడరు, ఎమర్జెన్సీ లైట్, టీ షర్ట్. ఓకే, లాడర్ చూద్దాం. కరెక్ట్. ఎమర్జెన్సీ ల్యాంప్, ఎస్. టీ షర్ట్, కరెక్ట్. 10 పాయింట్లు. తర్వాత నెక్స్ట్.
వాచ్, కత్తెర, హ్యాంగింగ్ పాట్, సీడీ, జనరేటర్ డబ్బా, ఫ్యాను, పిస్తోలు, గన్ను, బౌలు, బాస్కెట్. లావణ్య. లాస్ట్ ది బాస్కెట్, సెకండ్ వన్ ఫ్యాన్, ఫస్ట్ బాస్కెట్, ఫ్లవర్ బాస్కెట్. ఓకే, ఫ్లవర్ బాస్కెట్ 1 చూద్దాం. ఎస్. రెండోది ఫ్యాను. అవును. మూడోది బాస్కెట్. కరెక్ట్. 10 పాయింట్లు. నెక్స్ట్. గాజులు, మైక్రోవేవ్ ఓవెన్, జగ్గు, బెండకాయలు, రోజా పువ్వు, దిండ్లు, కెమెరా, ఉంగరం అండ్ భూతద్దం. ఓకే, చెప్పు లావణ్య. ఫస్ట్ పాసా? అనవసరంగా నొక్కావు. ఓకే, ఫస్ట్ ఇది మనం రోజు వంటల్లో వాడేదే బెండకాయ. రెండోది రోజా పువ్వు. మూడోది నాకు గుర్తులేదు, చూద్దాం. -10. ఎవరికి ఇస్తావు? లావణ్య ప్లీజ్. 50, 80, 100. మెదక్ వాళ్ళకి ఇస్తా. మెదక్ వాళ్ళకి 10. రౌండ్ అయిపోయింది, స్కోర్స్ చూద్దాము. దుపరి రౌండ్ రాస్కోరా సాంబా. డైలాగుల రౌండ్. డైలాగ్ వచ్చినప్పుడు బజర్ నొక్కకూడదు. మేము క్వశ్చన్ అడిగినప్పుడు నొక్కాలి. ఓకే, ఆగండి. రామ్మా. వాడు నాకు సారీ చెప్తే గానీ రాను. ప్రీతి, దాందే ఉంది సార్. సారీయేగా, చెప్తాను. ఏంటి సారీ చెప్పాలా? ఐ లవ్ యూ చెప్పేశాను సార్. మీరు పదండి మేడం. డాడీ డాడీ వీడు నాకు ఐ లవ్ యూ చెప్తున్నాడు. డాడీ నేనా ఐ లవ్ యూ నేనా? డాడీ వీడు నాకు మళ్ళీ ఐ లవ్ యూ చెప్తున్నాడు. డాడీ నేనా? అవును. ఐ లవ్ యూ చెప్పానా? ఐ లవ్ యూ. నేను సారీ చెప్పాను సార్. ఏమయ్యా, నేను ఐ లవ్ యూ చెప్పానా? డాడీ వీడు. ప్రీతి, అతని గురించి నాకు బాగా తెలుసు. నువ్వు ముందు బయటిరా. పదండి మేడం. మీరు విన్న ఈ డైలాగ్ లో ఐ లవ్ యూ చెప్తున్న హీరో ఎవరు? లావణ్య. బాలకృష్ణ గారు. కరెక్ట్ ఆన్సర్. 10 పాయింట్లు. మీరు విన్న ఈ డైలాగ్ ఏ సినిమాలోది? మమత. చెన్నకేశవరెడ్డి. కరెక్ట్. 10 పాయింట్లు. మనం ఝాన్సీని అడుగుదాం. ఝాన్సీ, నీకు ఈ మధ్య కాలంలో ఎవరైనా ఇలా ఐ లవ్ యూ చెప్పారా? చెప్పలేదు. వద్దు కూడా. ఎందుకు? ఆయన పర్సనల్స్ చెప్పేస్తారా ఏంటి సుమన్? అడిగితే మాత్రం. మీకు లవ్ మ్యారేజా? కాదు, అరేంజ్ డే. మీ వారు ఐ లవ్ యూ చెప్పారా? చెప్పలేదు ఇప్పుడు కొంచెం ఒక్కసారి కూడా. పెళ్ళి ఎన్ని సంవత్సరాలు అవుతుంది? ఇంకా ఎక్స్పెక్ట్ చేయక్కర్లేదు. చెప్పవా? ఇంకా చెప్పరు కూడా. స్వప్న బజర్ బా పనిచేస్తుందని అడుగుతున్నానమ్మా. మమత లేదు. ఏంటి ఐ లవ్ యూ చెప్పారంటారా? అది నేను అడగలేదే. చీర ఎక్కడ కొన్నారు అడుగుదాం అనుకున్నాను. సుమా మీరు చెప్పండి. నాకు చెప్పారు. రాజు ఈ 2 రాష్ట్రాల్లోని ఆడవాళ్ళు అందరూ చెప్పారు నాకు ఐ లవ్ యూ. మా వారా చెప్పకుండా చేసుకుంటావేంటి? నువ్వైతే మరీ మంచిదానివి కాబట్టి చేసేసుకున్నావు. పైగా 5 ఏళ్ళైనా ఇంకా చెప్పలేదంట. పిల్లలు కూడా పుట్టేశారు. ఇంకా ఎక్స్పెక్ట్ చేయడం కూడా వేస్ట్ అమ్మా, వేస్ట్. నెక్స్ట్ డైలాగ్. లేపుకెళ్ళాలంటే ఎంతసేపు సార్? లేపుకెళ్ళాలనే ఉంది. లేపుకెళ్ళగలను ఈ ధైర్యంతోనే సార్ మీ అమ్మాయిని ఇలాంటి పరిస్థితుల్లో కూడా ప్రేమించింది. ఎవడో మీ అమ్మాయిని లేపుకెళ్ళిపోయాడని మీరందరూ బాధపడుతూ ఉంటే నవ్వొచ్చింది. కానీ ఒక అమ్మాయిని లేపుకెళ్ళిపోతే ఒక తండ్రి ఎంత బాధపడతాడో మిమ్మల్ని చూసాకే భయం వేసింది. నేను ఎప్పుడు ఇలా ఉండేవాడు కాదు సార్. ఆ కొట్టంలో ఉన్నప్పుడు కూడా చాలా సంతోషంగా ఉండేవాడిని సార్. కానీ ఇప్పుడు నా బాధ ఒకటి చెప్పుకోవాలో తెలియట్లేదు. చెప్పినా ఎవరికి అత వద్దో కూడా తెలియట్లేదు. ఆలోచించండి సార్. మీకు చెప్తేనే కరెక్ట్ అనిపించింది. నా బాధ మీ ఒక్కరికే అర్థం అవుతుంది. మీరు విన్న ఈ డైలాగ్ ఏ సినిమాలోది? స్వప్న. ఆర్య. రాంగ్ ఆన్సర్. పాస్ట్. మమత. పరుగు కరెక్ట్ ఆన్సర్. 10 పాయింట్లు. ఈ డైలాగ్ ఉన్న పరుగు సినిమాలో అల్లు అర్జున్ తల్లిగా ఎవరు నటించారు? లావణ్య. జయసుధా గారు. అవును. తీసుకో 10. కమాన్ ఝాన్సీ చెప్పు. లేట్ కళ్యాణనే ఉంది సార్,
కానీ లేపుకెళ్తే మీ బాధపడతారని మేము లేపుకెళ్తలేము. కానీ ఎవరు మీ అమ్మాయిని చూసి లేపుకెళ్ళనేమో అనుకున్నాను. కానీ ఎంత బాధగా ఉంటుందో నాకు తెలుసు. నిజంగా నువ్వు అల్లు అర్జున్ కన్నా ఎక్కువ బాధపడుతున్నట్టున్నావు. ఇది పరుగు 2ఆ? చెప్పు స్వప్న. లేపుకెళ్ళాలని ఉంది, కాకపోతే మీరు తండ్రిగా ఎంత బాధపడతారో నాకు అర్థమవుతుంది, అందుకే లేపుకెళ్ళలేకపోతున్నా అంతే. మమత. లేపుకెళ్ళాలని ఉంది సార్, కానీ లేపుకెళ్ళాలంటే మనీ బ్యాన్ చేశారు, నో మనీ, అందుకే లేపుకెళ్ళలేకపోతున్నాను. లేపుకెళ్లాలనే ఉంది సార్, కానీ మీ అమ్మాయి బరువు చూసారా సార్? అసలు నేను ఎలా లేపగలను సార్? మీరు కూడా కొంచెం సహాయం పడితే లేపుకొని వెళ్ళిపోతాను. లావణ్య. లేపుకెళ్ళాలనే ఉంది సార్, కానీ మీ ఇంట్లో వాళ్ళందరినీ చూస్తే తన్నేస్తారని లేపుకెళ్ళట్లేదు సార్. తనులకు భయపడి లేపుకెళ్ళట్లేదు నువ్వు. ఓకే, తర్వాత డైలాగ్. ఏమైంది అమ్మా? ఏంట్రా? అమ్మా, ఇవాళ నా పదవి కాపాడుకోవడం కోసం ఒక ఆడపిల్లకు అన్యాయం చేసిన కిరాతకుడిని వదిలేశానమ్మా. నాకు చాయిస్ లేదమ్మా. ఒక ఆడపిల్లకి అన్యాయం చేసావా? అన్యాయం చేసిన వాడిని వదిలేశానమ్మా. అన్యాయం చేసిన వాడిని వదిలేశానంటే పర్వాలేదేమో అనిపిస్తుందిరా. అదే ఒక ఆడపిల్లకి అన్యాయం చేశాననుకుంటే బాధగా ఉంటుంది, చాలా బాధగా ఉంటుంది. బాధపడాలో పర్వాలేదనుకోవాలో నువ్వే ఆలోచించుకో. ఈ డైలాగ్ చెప్తున్న హీరో ఎవరు? లావణ్య. రానా. కరెక్ట్ ఆన్సర్, 10 పాయింట్లు. మీరు విన్న ఈ డైలాగ్ లో ఒక నటి ఉన్నారు, ఆ నటి పేరేంటి? లావణ్య. సుహాసిని గారు. కరెక్ట్ ఆన్సర్, 10 పాయింట్లు. అమ్మా, ఇవాళ నేను యాంకరింగ్ లో ఇంకా చాలా కాలం ఉండాలని చెప్పి కొంచెం మేకప్ ఎక్కువ వేయమని చెప్పానమ్మా. మేకప్ ఎక్కువ వేసుకున్నావా? లేదమ్మా, మేకప్ ఎక్కువ వేయించుకున్నాను. వేసుకుంటే అన్యాయం చేసినట్టుగా ఉంటుంది, కానీ వేయించావు కాబట్టి బాధగా ఉంది. అమ్మా, వేయించుకున్నావో వేశావో, బాధ కలిగించావో అన్యాయం చేశావో ఒకసారి ఆలోచించు. అమ్మా, నీకని పిచ్చి పట్టిందమ్మా? పిచ్చిదానా? చెప్పు ఝాన్సీ. అమ్మా, నాకు ఆకలి అవుతుందమ్మా, కొంచెం అన్నం పెట్టండి అమ్మా. ఏమే, ఇందాక తిన్నావు కదా, మళ్ళీ ఆకలి అంటావేంటి? లేదమ్మా, కుంభాలు మెక్కేవుగా. నా బదులు సుమా తినేసిందమ్మా, అది అన్యాయం అమ్మా. చూడండి అమ్మా కొంచెం. ఏందో దీని పొట్టో ఏంటో అర్థం కాదు, మళ్ళీ శరీరంలో ఏం కనిపించదు. ఏం తినలేదు కాబట్టి ఏం కనిపించట్లేదు సుధా. లావణ్య. అమ్మా, నేను ఒక అమ్మాయికి అన్యాయం చేశాను అని అనుకుంటే అది అన్యాయం అమ్మా, లేదంటే న్యాయమా? నువ్వే డిసైడ్ చేసుకుంటావా? చేసుకో, నువ్వే చేసేసుకో సుమా డిసైడ్. మమత. అమ్మా, ఈ రోజు నేను ఒక అన్యాయం చేశాను. ఈ రోజు నేను సాంబార్ చేశానన్నట్టు అన్యాయం చేశానంటావేంటమ్మా నువ్వు? ఒక అమ్మాయికి అన్యాయం చేశానమ్మా. ఒక అమ్మాయిని అన్యాయం చేసిన వాడిని నా పదవి కాపాడుకోవడానికి వదిలేశానమ్మా. ఎంత ఖర్చైనా పర్వాలేదు చెప్పండి. రావట్లేదు. సరే, రేపు పొద్దునకి 2 గ్లాసులు మంచినీళ్ళు తాగితే వస్తుంది. స్వప్న. అమ్మా, ఎంత అన్యాయం. నమ్మలా కనిపిస్తున్నారా? ఇప్పుడైతే అమ్మాయి చెప్పు. అమ్మా, ఎంత అన్యాయం అయిపోయింది. అంత మేకప్ వేసుకుని నన్ను వేసుకున్నా గానీ డైలాగ్స్ వస్తలేవు, ఏం మార్క్స్ వస్తలేవు. తర్వాత డైలాగ్. నమస్కారం అండి. నేను లాభం లేదే నోరు విప్పను, స్వరపేటిగా అనవసరంగా అరిగిపోతుందని. అలాగా? అవును, ఇలా కాలిపోయిన అగ్గి పుల్లలు టెంకాయ చెప్పులు ఏరుకుంటున్నావేమిటి? ఈ అగ్గి పుల్లలకి తలలుంటాయి గాని మెదళ్ళు ఉండవంటారండి. కానీ మనకి మెదడుంటే తలకాయలు లేని అగ్గి పుల్లలను కూడా బ్రహ్మాండంగా వాడుకోవచ్చు. నేను తీరిక వేళల్లో వీధుల వెంట నిరుపయోగంగా పడుండే కాలిపోయిన అగ్గి పుల్లలు అవి ఏరుకుని వాటితో చెప్పు. వాటితో చారు గంజి అవి కాచుకుంటూ ఉంటానండి. వయసులో చిన్నవాడివైనా మహాజ్ఞానిలా కనిపిస్తున్నావు నాయన. మీరు విన్న ఈ డైలాగ్ లో కాలిపోయిన అగ్గి పుల్లల్ని చిప్పల్ని ఏరుకుంటున్న నటుడు ఎవరు? లావణ్య. రాజేంద్ర ప్రసాద్ గారు. కరెక్ట్ ఆన్సర్, 10 పాయింట్లు. ఈ డైలాగ్ లో రాజేంద్ర ప్రసాద్ గారు ఏమి కాచుకుంటాను అన్నాడు? మమత. చారు గంజి. కరెక్ట్ ఆన్సర్, 10 పాయింట్లు. ఓకే, నువ్వు నేను ఓకేనా? నువ్వు కోట శ్రీనివాసరావు, నేను రాజేంద్ర ప్రసాద్. దా. ఏం చేస్తున్నారు? అగ్గి పుల్లలు కొబ్బరి చిప్పలు ఏరుకుంటున్నానండి. ఏరుకొని ఏం చేస్తారు?
అగ్గి పుల్లలకి తలలు ఉంటాయి గానీ మెదడులు ఉండవండి. కానీ మెదడు ఉండేటువంటి మనం తలలు లేనటువంటి ఈ అగ్గి పుల్లల్ని వినియోగించుకోవచ్చండి. ఎలా చేస్తారు నాకు చెప్పండి. బాహుబలి సినిమా చూడలేదండి మీరు? చూడలేదండి. అనుష్క అందులో ఏం వేరుకుంది? ఏమో అండి. పుల్లలండి. పుల్లలు వేరుకొని ఏం చేస్తారండి? చితి పెడతానండి. చితి పెట్టి ఏం చేస్తారు? మిమ్మల్ని వేస్తా అందులో. ఎందుకండి ఇద్దరం కలిసిపోదాం? వద్దండి, మిమ్మల్ని వేస్తా. వద్దండి, ఇద్దరం కలిసి. రౌండ్ అయిపోయింది, స్కోర్స్ చూద్దాము. ఖమ్మం రండి. ఆఖరి రౌండ్ ఆటాడుకుందాం రా. ఇవాళ పెన్సిల్ స్టూల్ల గేమ్. మీకు 2 పెన్సిల్ తీసుకుంటున్నారు, ఇలా పట్టుకుంటున్నారు, ఈ 2 హోల్స్ లోకి దీన్ని పెడుతున్నారు, జాగ్రత్తగా తీసుకొస్తున్నారు. ఇలా వచ్చేటప్పుడు మీరు దీన్ని ఇలా పెట్టుకోవద్దు, ఓకే? కిందకే ఉండాలి స్టూల్. ఇప్పుడు దీన్ని ఇలా పెట్టి మీరు శివమండలి అవుతున్నారు, డ్రమ్స్ వాయిస్తున్నారు. మీరు ఇలా పెన్సిల్ వేసిన తర్వాత ఇలా అన్నారు అనుకో, గ్రిప్ ఉంటుంది, పడదు అసలు. ఇదిగో చూసారా? ఇప్పుడు దీన్ని ఇక్కడ పెట్టి 1 2 3 ఇలా కొట్టినందుకు 10 పాయింట్లు వస్తాయి, పెట్టినందుకు 10 పాయింట్లు వస్తాయి. ఓకే, రెడీ? 1 2 3 గో. కమాన్ స్వప్న, పెట్టు పెట్టు. మెదక్ గెలవాలంటే బాగాడు, అంతే. శృతిలో వాయించు, శృతిలో వాయించు. Thirty seconds over. Last 10 seconds. Medak Swapna, come on. Time up, time up, time up. అది పెట్టిన దాని వాయింపుడికి లేదు కానీ పెట్టిన దానికైతే ఉంది. 1 2 3 4 5 6 7 ప్లస్ 6 13 130. అంటే వాయించిన దానికి ఇచ్చాం 10 10, పెట్టిన దానికి ఇచ్చాం. లాస్ట్ ఒకటి మాత్రం పెట్టావు కానీ ఇంకా వాయింపుడు పూర్తి అవ్వలే, అందుకే మేము ఇలా వాయించాం. థ్యాంక్స్. 1 2 3 గో. తర్వాత అమ్మ ముందాడు. డగ్ 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 డగ్. అంతే. Last 20 seconds. Last 10 seconds. పెడతదా లేదా, పెడతదా లేదా, పెడతదా లేదా, వాయిస్తుందా లేదా? అబ్బా వాయించింది. టైం అప్. 1 2 3 4 5 6 7 ప్లస్ 7 వాయింపుడు 14 140. One, two, three, go. బాగా పద్ధతి ఎక్కువ అనుకుంటా, చాలా ఆలోచించి జాగ్రత్తగా ఆడుతుందమ్మా. అమ్మో, ఇలాగైతే 4. ఇప్పటి వరకు లీడ్ లో ఉన్నావు, ఫాస్ట్ గా ఆడు. డగ్ 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 డగ్.
30 seconds. Last 10 seconds. ఆడు ఆయన చెప్తాడులే టైం, నువ్వెందుకు ఆయన చూస్తున్నావు? నీకు బద్ధకం బాగా ఎక్కువ అనుకుంటా కదా. ఎప్పుడైతే నేను లాస్ట్ 10 seconds అన్నానో ఇంకెందుకు లేదు. అంటే ఈ 60 seconds కూడా మన కోసమే ఆడింది. ఇంట్లో మొత్తం వంట అంతా మీ ఆయనేనా అమ్మా? ఆయన అసలు ఏం చేస్తున్నా, పొద్దున్న షాప్కి వెళ్తే నైట్ కి 1 2 3 4 5 6 + 6 12 120. రంగారెడ్డి జిల్లా వాళ్ళ టార్గెట్ 17. అలా అయితే మీరు విన్ అవుతారు, లేదంటే ఖమ్మం వాళ్ళకి ఇచ్చేయాలి. రంగారెడ్డి ఎవరు విన్ అవుతారు? ఖమ్మం నేనే విన్ అవుతా. లేదు రంగారెడ్డి. రంగారెడ్డి ఆల్ ది బెస్ట్. 1 2 3 గో. ఖమ్మం వాళ్ళు బాగా మెల్లిగా ఆడి రంగారెడ్డి వాళ్ళకి అవకాశం ఇచ్చారు. లేకపోతే కష్టమే కానీ ఎవరైనా విన్నర్ అవ్వాలి కదా. Thirty seconds. టైమ్ అప్ టైమ్ అప్ టైమ్ అప్. 1 2 3 4 5 6 + 6 12. అండ్ ఇవాళ మన ఎపిసోడ్ విన్నర్ ఖమ్మం లావణ్య. గీజర్ గెలుచుకున్నావు. ఇవాళ ఖమ్మం జిల్లా వాళ్ళు గెలిచారు. మరి నెక్స్ట్ ఏ జిల్లాను తెలుసుకోవాలనుకుంటే డోంట్ మిస్ స్టార్ మహిళ 2600+. బాయ్ బాయ్. మీ అందరికి తెలుసో లేదో ఈవిడికి కొరియా సినిమాలన్నా కొరియా ఫేసెస్ అన్నా చాలా ఇష్టం. ఆయన పేరు తారంగయ్యో. కొత్త ల్యాప్టాప్ ని ఏం చెయ్యాలి? నీళ్ళలో నానబెట్టాలి. ఎందుకు? బాగా నాని మంచి స్విచ్లు మెత్తగా. అలా నానబెట్టావంటే ఓన్లీ నాని సినిమాలే చూడగలుగుతాం అందులో. 2017 లో కూడా సేమ్ పంచాక. దేవతమ్మ దేవత. వీళ్ళందరూ నన్ను ఎంత పొగుడుతున్నారు. బ్యూటీ పార్లర్ కి ఎలా వెళ్ళాలి? పిచ్చోళ్ళు వెళ్ళాలి. నిన్న వెళ్ళినట్టున్నావు కదా నువ్వు? నేను వెళ్ళలే.